అయిపోతాను. నువ్వు నా పక్కన లేకపోతే నాకు ఏమీ తోచదు. ఆ ఆలోచన కూడా నేను భరించలేనక్కా. నేను కూడా నీతోనే వచ్చేస్తాను. ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. అక్క పేరు వైశాలి, చెల్లెలి పేరు రుత్విక. ఇంత అన్యోన్యంగా ఉండే అక్కా చెల్లెళ్ళు ఇద్దరు తోటికోడళ్లుగా మారిన తరువాత చిన్న పెద్ద లేకుండా మాట్లాడితే ఒక్కటిస్తా రుత్విక. ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు కొడితే ఊరుకోవడానికి నేను ఇప్పుడు నీ చెల్లెల్ని కాదు, నీ తోటికోడల్ని. అది మర్చిపోకు నువ్వు. అలా అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ ఉదయాన్నే గొడవ పడతారు. ఆ వెంటనే తమ తమ గదుల్లోకి వెళ్ళి, అమ్మా చూడు చెల్లి, చిన్న పెద్ద లేకుండా నోటికి ఎంతొస్తే అంత నన్నే ఎదిరించి మాట్లాడుతుంది. వచ్చి 2 రోజులు కూడా అవడం లేదు. అప్పుడే ఎంత మార్పో తనలో. మమ్మీ, అక్క ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి అని కదా బావగారి తమ్ముణ్ణే నేను కూడా పెళ్లి చేసుకొని ఈ ఇంటికి కోడలిగా వచ్చాను. కానీ మమ్మీ, నీ పెద్ద కూతురు ముందులా లేదు, బాగా మారిపోయింది. ఇప్పుడు నాకు అక్కలా కాదు, నా తోటి కోడల్లా కనిపిస్తుంది. దీనికి ముందు ఏం జరిగింది అన్న విషయం తెలియాలి అంటే మనం కథలోకి వెళ్ళాలి. పరమేశ్వరరావు గాయత్రి దంపతులకు 2 కుమార్తెలు. పరమేశ్వరరావుది సంపన్నుల కుటుంబం అవడంతో కూతురులకు ఏ లోటు లేకుండా, అడిగినది కాదు అనకుండా అన్నీ సమకూరుస్తూ అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉంటాడు. పరమేశ్వరరావు తల్లి స్వరాజ్యం. మామూలుగా అక్కా చెల్లెళ్ళు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నప్పటికీ చిన్న చిన్న విషయాల్లో గిల్లి కజ్జాలు పడుతూనే ఉంటారు. కాని ఈ అక్కా చెల్లెళ్ళు అలా కాదు. అక్కకు చెల్లంటే ప్రాణం, చెల్లికి అక్కంటే పిచ్చి ప్రేమ. ఎప్పుడూ అలా కవల పిల్లల్లా అంటిపెట్టుకుని ఉంటారు. రేపటి రోజున పెళ్లిళ్ళు చేసుకొని ఎవరింటికి వారు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడేం చేస్తారే మీరిద్దరూ? ఇంతలో పరమేశ్వరరావు అక్కడికి వస్తారు. బాబూ, వైశాలి పెళ్లి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా లేదా? 25 ఏళ్లు నిండాయిరా దానికి. ఇంకా దాని తర్వాత రుత్విక కూడా ఉంది. పెద్దదాన్ని తొందరగా అత్తవారింటికి పంపిస్తే ఇంకా రెండవ దాని గురించి ఆలోచించవచ్చు. నిన్ను చూస్తుంటే ఏ చీకు చింత లేకుండా కనిపిస్తున్నావు. ఎన్ని రోజులు కూతుర్లని ఇలానే ఇంట్లో పెట్టుకుంటావు చెప్పు? నానమ్మ, ఇటు తిరిగి అటు తిరిగి ఎందుకే ఎప్పుడు మా పెళ్లిళ్ళ దగ్గరకే వచ్చి ఆగుతావు నువ్వు? మా అక్క ఎక్కడికి వెళ్ళదు నన్ను విడిచి. అలానే నేను మా అక్కను విడిచి ఎక్కడికి వెళ్ళను. ఆ 3 ముళ్ళు పడే వరకే ఈ మాటలు అన్నీ. ఆ తర్వాత మీ భర్తలతో మీరే వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోతారు. ముఖ్యంగా నీలాగా కబుర్లు చెప్పేవారే ముందే వెళ్ళిపోతారు. ఎంతమందిని చూడలేదే మనవరాలా నేను. సరే నాన్న, అయితే అక్క పెళ్లి చేసుకుని వెళ్లే ఇంటికే నన్ను పంపించండి. అన్నా తమ్ముళ్ళు ఉన్న సంబంధాలు చూడండి. అలా మనం అనుకున్నట్టుగానే అన్నీ అవుతాయా ఏంటి రుత్విక? సరే నాన్న, అయితే నాకు రాబోయే బావకు తమ్ముడు లేకపోయినా పర్వాలేదు. అక్క పక్కింట్లో ఉండే వాడినైనా పెళ్లి చేసుకుని అక్క దగ్గరికి వెళ్ళిపోతాను. అక్కని విడిచి ఉండేది మాత్రం లేదు. ఇంత అన్యోన్యంగా ఉన్న అక్కా చెల్లెల్ని చూసి ఇంట్లోని వారు అందరూ చాలా సంతోషిస్తారు. వైశాలికి అనుకున్నట్టుగానే సంపన్నుల కుటుంబం నుండి ఒక మంచి సంబంధం వస్తుంది. దాంతో వైశాలి కంటే రుత్వికానే ఎక్కువగా సంతోషిస్తుంది. అదేంటి, అక్క పెళ్లి చేసుకుని తనను విడిచి వెళ్ళిపోవడం చెల్లెలకు అస్సలు ఇష్టం ఉండదు కదా. మరి ఎందుకు అంత సంతోషపడుతుంది అంటే, అక్కకు వచ్చిన సంబంధం అన్నా తమ్ముళ్ళు ఉన్న కుటుంబం నుండి వస్తుంది. దాంతో రుత్విక ఫుల్ హ్యాపీ అయిపోతుంది. బాబూ, అబ్బాయి చూడడానికి చక్కగా ఉన్నాడురా, కుటుంబం కూడా చాలా మంచిదే. ఈ సంబంధం ఖాయం చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. అవునమ్మా, నేను కూడా అన్నీ ఎంక్వైరీ చేశాను. అబ్బాయికి చెడు అలవాట్లు కూడా ఏమీ లేవు. చూద్దాం మరి, అమ్మాయికి కూడా నచ్చాలి కదా, తనేమంటుందో. అబ్బాయి పేరు పవన్. పవన్ వైశాలికి బాగా నచ్చుతాడు. అలాగే వైశాలి పవన్కి కూడా నచ్చుతుంది. ఇద్దరు ఆలోచనలు, మనస్తత్వం ఒక్కలాగే ఉండడంతో సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియకుండా అలానే గంటల తరబడి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ తరువాత ఒక మంచి ముహూర్తం చూసి వైశాలికి పవన్కి వివాహం జరిపిస్తారు. వైశాలిని అత్తవారింటికి పంపిస్తారు.
అక్క వెళ్ళిపోయాక రుత్విక ఏమీ తోచక దిగులుగా ఉంటుంది. అదే సమయంలో తన అక్క దగ్గర నుండి ఫోన్ వస్తుంది. రుత్విక, నా కబోర్డ్లో ఉన్న డ్రెస్సెస్ తీసుకొని రావా ప్లీజ్? పవన్ నేను హనీమూన్కి వెళ్తున్నాము. రాత్రే నాకు సర్ప్రైజ్ ఇచ్చారు మీ బావగారు. వావ్ అక్క, సూపర్. బాబా ఎంత కూల్ కదా. సరేలే, అది అలా ఉంచు. మీ అత్తగారు మిగతా వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? నిన్ను ఎలా చూసుకుంటున్నారు? ఇంకా మీ మర్దిగారి గురించి కూడా ఏమైనా చెప్పు. వస్తావు కదా రుత్విక, అప్పుడు నువ్వే చూద్దుగానిలే అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది వైశాలి. అక్క అక్క పెట్టేసింది. హనీమూన్ అనేసరికి ఇంకా చెల్లెలితో మాట్లాడే టైమే లేకుండా పోయింది. అదే రోజు సాయంత్రం వైశాలి చెప్పిన బట్టల బ్యాగ్ తీసుకొని రుత్విక వైశాలి అత్తగారింటికి వెళ్తుంది. అదే సమయంలో పవన్ తమ్ముడు వంశీ రుత్వికకు ఎదురుగా వస్తాడు. హాయ్, హౌ ఆర్ యూ? వదిన నీకోసమే ఎదురు చూస్తూ ఉంది. నువ్వు లోపలికి వెళ్ళు, నేను మన ముగ్గురి కోసం మంచి టీ చేసుకొని తీసుకొని వస్తాను. ఆ మాటలు విన్న రుత్విక ఫుల్గా ఇంప్రెస్ అయిపోతుంది. వావ్, మీరు టీ పెడతారా? అయితే కుకింగ్ కూడా వచ్చా మీకు? నో నో నో, అంత పెద్ద టాస్కులు రావు నాకు. ఏదో జస్ట్ టీ, కాఫీ, బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ అంతవరకు అయితే వచ్చు. అక్క, నీ మర్ది అయితే సూపర్ కూల్ అక్క. హా అవును, ఇంట్లో అందరూ చాలా మంచివాళ్ళు రుత్విక. ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు తెలుసా? ఎవరి మీద డిపెండ్ అవ్వరు అసలు అని ఇంట్లో వాళ్ళ గురించి చెబుతూ ఉంటే రుత్విక తన మనసులో ఇలా అనుకుంటుంది. అబ్బా, నా అదృష్టం ఎంత బాగుంది. ఇంత మంచి ఫ్యామిలీని నేను ఎలా మిస్ చేసుకుంటాను? ఎలా అయినా సరే అక్కని, ఇంట్లో వాళ్ళని అందర్నీ ఒప్పించి ఈ ఇంటికే నేను కూడా చిన్న కోడలిగా రావాలి. అప్పుడైతే ఇంకా నేను కూడా అక్కతోనే ఉండొచ్చు కదా ఎప్పటికీ. అంతేకాకుండా ఇంకా ఇంత మంచి ఫ్యామిలీ నాకు బోనస్గా వస్తుంది. అలా రుత్విక 2-3 రోజులకు ఒక్కసారి ఏదో ఒక వంక పెట్టుకుని వైశాలి అత్తగారింటికి వస్తూనే ఉంటుంది. అక్కా అక్కా, నీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అది మీ మర్దితో నా పెళ్లి గురించి మీ అత్తవారింట్లో మాట్లాడతావా ప్లీజ్? పెళ్ళా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నేనే ఇంటికి వచ్చి ఎన్నో రోజులు అవ్వడం లేదు. అప్పుడే పెళ్ళి అనే ఒక పెద్ద నిర్ణయం గురించి నేనెలా మాట్లాడతాను చెప్పు రుత్విక? అక్క, అదంతా నాకేం తెలియదు. నువ్వు మాట్లాడాల్సిందే. వంశీతో నాకు పెళ్లి జరగాల్సిందే. నువ్వేం చేస్తావో నాకైతే తెలియదు అని చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. మర్నాడు ఉదయం నిద్ర నుండి లేవడంతోటే రుత్విక తన అక్కకి ఫోన్ చేసి, అక్క అక్క, మాట్లాడావా మీ వాళ్ళతోటి? ఓ గాడ్, కొంచెమైనా టైం ఇవ్వవే బాబూ, లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా ఉంది నీ వ్యవహారం. ఈరోజు రాత్రికి అందరూ హాల్లో కూర్చున్నప్పుడు మాట్లాడతానులే అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది వైశాలి. అత్తవారింట్లో చెప్పడానికి ముందు తన తల్లితో ఈ విషయం గురించి చెప్పాలి అని తల్లికి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతుంది. ఒకే కుటుంబంలోకి 2 అమ్మాయిల్ని పంపించడం అంటే నాకెందుకో ఇది సరి అనిపించడం లేదురా. తోబుట్టువులు తోటికోడల్లా మారి కలిసి ఉంటే ఏ గోలా ఉండదు. కాని మనం ఊహించినది ఏదైనా జరిగితే రెండిళ్లలో మనశ్శాంతి ఉండదురా అబ్బాయి. అది ఆలోచించు నువ్వు. నానమ్మ, నువ్వొక దానివి. అనవసరంగా ఎందుకు అందర్నీ భయపెడతావు? అక్క చెల్లెళ్ళు ఒక ఇంటికి కోడలుగా వెళ్తే ఇంకా 2 కుటుంబాల మధ్య బంధుత్వం బలపడుతుంది. అలా ఎందుకు ఆలోచించవు నువ్వు? అయినా అక్క వాళ్ళ అత్తగారింట్లో ఇదే విషయం ఎప్పుడో మాట్లాడేసింది. ఇప్పుడు కనుక మనం నో చెబితే ఆ ప్రభావం అక్క మీద పడుతుంది. తరువాత మీ ఇష్టం అని అందరినీ సందిగ్ధంలో పెట్టేస్తుంది. మరొక వైపు వైశాలి ఇంట్లో, నీ చెల్లెలు అంటే మాకు అందరికీ కూడా చాలా ఇష్టమే వైశాలి. కాని రేపటి రోజున మీ ఇద్దరి మధ్య విభేదాలు వస్తే కనుక మీ అక్క చెల్లెళ్ల బంధం పాడవడమే కాకుండా మా ఇరు కుటుంబాల మధ్య బంధుత్వం కూడా చెడుతుందమ్మా. అదే ఆలోచిస్తున్నాను నేను. మామ్, నువ్వు ఏ కాలంలో ఉన్నావు అసలు? ఎందుకు అంత నెగిటివ్గా ఆలోచిస్తావు? అలా ఏమీ జరగదులే. వైశాలి మన ఇంటికి వచ్చిన దగ్గర నుండి మనం ఇద్దరినీ చూస్తూనే ఉన్నాం కదా. ఒకరంటే ఒకరికి ప్రాణం.
అటువంటప్పుడు వారిద్దరి మధ్య గొడవలు ఎందుకు వస్తాయి చెప్పు? అని పవన్ తన తల్లికి నచ్చచెప్పి ఈ సంబంధం నీకు ఇష్టమేనా అని వంశీని అడుగుతాడు. మీ అందరికీ ఇష్టమైతే నాకు ఇష్టమే అన్నయ్య. అని చెప్పి వంశీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆపై ఇరు కుటుంబాలు మాట్లాడుకుని వివాహం ఘనంగా జరిపిస్తారు. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ ఇకపై ఒకే ఇంట్లో ఉంటాము అన్న ఆనందంలో తబ్బిబ్బైపోతూ ఉంటారు. కాని అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్టుగా అప్పటి వరకు అక్కా చెల్లెళ్ల మధ్య ఉన్న బంధం తోటికోడల్లా మారేసరికి ఏం జరిగిందో మీరే చూడండి. ఋత్వికాకి అది అత్తగారింట్లో మొదటి రోజు. తన చెల్లెలు అత్తవారింటికి రావడంతోనే తనని గట్టిగా వాటేసుకొని ఇంకా తనతోనే కూర్చొని కబుర్లు చెబుతుంది అని అనుకుంటుంది వైశాలి. కాని ఋత్విక మాత్రం రావడంతోనే అక్కని పట్టించుకోకుండా అత్తగారి కాళ్లకు మొక్కి అత్తగారితో కూర్చొని గంటల తరబడి కబుర్లు చెబుతూ ఉండిపోతుంది. ఇదంతా గమనించిన వైశాలికి కోపం నశాలానికి ఎక్కుతుంది. అయినప్పటికీ వైశాలి వంటగదిలోకి వెళ్లి వంట చేస్తూ చెల్లెలు వస్తుందేమో అని ఎదురుచూస్తూ ఉంటుంది. కాని ఎంతసేపటికి ఋత్విక మాత్రం అక్కడికి రాదు. రావడంతోనే అత్తగారిని కాకాపట్టే పనిలో పడిపోయింది. ఇక్కడ అక్క ఒక్కతి ఉంది అన్న విషయమే మర్చిపోయింది. పేరు మాత్రం నాది, నాకోసమే ఈ పెళ్లి చేసుకున్నాను, ఈ ఇంటికి వచ్చాను అని ఎన్ని కబుర్లు చెప్పింది. కాని చేసేది మాత్రం ఇంకొకటి అని తనలో తానే బాగా తిట్టుకుంటుంది. రాత్రి సమయం అవుతుంది. అందరూ భోజనాలు చేసి హాల్లో కూర్చుంటారు. చూడండి మరిదిగారు, నా చెల్లెలు నాలా కాదు, చాలా గడసరిది. మీరు కనుక మెత్తగా ఉన్నారు అంటే ఇంకా మిమ్మల్ని ఒక ఆట ఆడిస్తుంది. కాబట్టి మీరు ముందు నుండి జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆ తరువాత ఇదేంటి వదినా ఇలా చేశారు అని నన్ను అనకూడదు అని నవ్వుతూ తన మర్దితో చెబుతుంది. కాని అక్క సరదాగా అన్న మాటలు ఋత్వికాకి అస్సలు నచ్చవు. ఇదేంటి అక్క నా గురించి నా భర్తతో ఇంత నెగిటివ్గా చెబుతుంది? వంశీ నా గురించి ఏమనుకుంటాడు అన్న ఆలోచనే లేదు తినికి. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తుంది అని అక్కపై కోపం పెంచుకుంటుంది ఋత్విక. మరొకవైపు వైశాలి తన చెల్లెలు తనకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు అని చెల్లెలిపై అలుగుతుంది. మర్నాడు ఉదయం. అక్క, ఈరోజు వంట నేనే చేయాలి అన్నారు అత్తయ్య గారు. ఏది ఎక్కడ ఉందో, ఏం చేయాలో, ఎలా చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. నాకు కొంచెం హెల్ప్ చేయక్క ప్లీజ్. ఇందులో హెల్ప్ చేసేదేముంది ఋత్విక? నువ్వు చాలా తెలివైన దానివి కదా. ఏది ఎక్కడ ఉందో చూసుకొని నువ్వే చెయ్యి. నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు నాకు కూడా ఎవరూ హెల్ప్ చేసిన వారే లేరు. అన్నీ నేనే వెతుక్కొని ఏది ఎక్కడ ఉందో తెలుసుకొని మరీ నేనే చేశాను. నువ్వు కూడా అలాగే చెయ్యి అని వైశాలి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అక్క వింత ప్రవర్తనకు ఋత్విక ఆశ్చర్యపోతుంది. అలా తనకే తెలియకుండా అక్కపై కోపాన్ని పెంచేసుకుంటూ ఉంటుంది. ఎంతలా మారిపోయింది! అక్కలా కాకుండా పెద్ద కోడలిలా, నా తోటి కోడలిలా వ్యవహరిస్తుంది. సరే అయితే నేనేమైనా తక్కువ తిన్నానా? చెప్తా అక్క నీ పని అని అనుకుని ఋత్వికానే స్వయంగా అన్నీ వెతుక్కొని వంట చేసి వడ్డిస్తుంది. ఋత్విక, ఇదేంటమ్మా మీ అక్క ప్లేట్లో వడ్డించలేదు? అది అత్తయ్య, తనకు ఎంత కావాలో తనే వడ్డించుకుంటుంది అని చెప్పి మాట దాటేస్తుంది. చెల్లెలు అలా ప్రవర్తించడం అక్క మనసును చాలా బాధిస్తుంది. వెంటనే తన గదిలోకి వెళ్ళి, అమ్మా, నీ కూతురు ఏం చేసిందో తెలుసా? డైనింగ్ హాల్లో అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసింది. అందరి ప్లేట్లలో వడ్డించింది, కాని నాకు మాత్రం వడ్డించలేదమ్మా. తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మా అత్తగారు అడిగితే నేను డైటింగ్ చేస్తున్నాను అని సొల్లు కబుర్లు చెప్పింది. నా చెల్లెలే నా తోటికోడలు అయితే ఇంకా నా జీవితమంతా తనతోటే కలిసి ప్రశాంతంగా బ్రతకొచ్చు అని అనుకున్నానమ్మా. ఏ గొడవలు ఉండవులే అనుకున్నాను. కాని అమ్మా, నేను అనుకున్నది ఒకటి అయితే ఇక్కడ జరుగుతుంది ఒకటి. ఋత్విక నాకు చాలా పెద్ద తలనొప్పిలా మారేలా ఉంది. నిజానికి మా అత్తగారు వాళ్ళని ఒప్పించడానికి, ఈ వివాహం జరగడానికి నేనెంత కష్టపడ్డానో నీకు తెలుసా? కాని ఇప్పుడు ఈవిడి గారికి ఈ ఇంట్లోని వాళ్లే సొంత మనుషులైపోయారమ్మా. ఇంక నేనే పరాయదాన్ని అయిపోయాను
అదంతా ఏమీ ఉండదులే వైశాలి. చిన్నపిల్ల కదా, ఏదో తెలిసి తెలియక అలా చేస్తుంది. నేను మాట్లాడతాను కదా, నువ్వు ఏడవకమ్మా. అదే సమయంలో ఆ గది పక్కగా వెళ్తున్న రుత్విక ఆ మాటలు అన్నీ వింటుంది. అంతే, వెంటనే రుత్విక తన గదిలోకి వెళ్ళి తన తల్లి కంటే ముందే తన తల్లికి ఫోన్ చేస్తుంది. మమ్మీ, నీకు ఎప్పుడు కూడా నీ పెద్ద కూతురు గురించే దిగులు కదూ? కొత్త ఇంట్లో నేను ఎలా ఉన్నాను, తిన్నానా లేదా, అందరూ నాతో ఎలా ఉంటున్నారు, ముఖ్యంగా నీ పెద్ద కూతురు నన్ను ఎలా చూసుకుంటుంది, అవి ఏమీ నన్ను అడగకుండా నువ్వు నీ కూతురితోనే ఫోన్ చేసి గంటల తరబడి మాట్లాడుకుంటున్నావు కదూ? కొత్తగా పెళ్ళయింది నాకా నీ పెద్ద కూతురికా? రుత్విక, మీ ఇద్దరిలో ఎవరో ఒక్కరికి ఫోన్ చేస్తే చాలు మీ ఇద్దరి గురించి తెలుస్తుంది అని అనుకున్నానమ్మా. అంతే తప్ప మీ ఇద్దరూ నాకు ఒకటే తల్లి. చాలే ఆపు మమ్మీ, నువ్వు బాగానే కవర్ చేశావు, కానీ నేను అనుకున్నట్టుగా నీ పెద్ద కూతురు ఏమీ లేదు ఇక్కడ. చాలా మారిపోయింది. అసలు తనేం చేసిందో తెలుసా నీకు? నేను చాలా ముదురుని అని, నాతో చాలా జాగ్రత్తగా ఉండమని, పైచేయి ఎప్పుడు కూడా నాది కాకుండా చూసుకోమని నా భర్తతో చెబుతుంది. నా సొంత అక్కే నా గురించి అలా మాట్లాడితే ఇంక వంశీ నా గురించి ఏమనుకుంటాడు చెప్పు మమ్మీ? మొదటి రోజే నా మీద విషం నూరిపోసింది నా భర్త మనసులోని పెద్ద కూతురు. అంతేకాదు, ఈరోజు నాకు వంటగదిలో మొదటి రోజు కదా, పాపం చెల్లెలు అని వచ్చి సహాయం చేయకపోగా నేనే నోరు తెరిచి అడిగినా కూడా నువ్వే చేసుకో నీ వంట అని చెప్పి వెళ్ళిపోయింది అని రుత్విక గుక్క తిప్పుకోకుండా అక్క మీద ఉన్న కడుపు మంటనంతటినీ తన తల్లి దగ్గర కక్కేస్తుంది. అలా అత్తవారింట్లో తోబుట్టువులు ఇద్దరూ తోటికోడళ్ళలా మారి చేసే రభస అంతా అమ్మగారింటి వరకు చేరుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. తల్లి రుత్వికకి ఫోన్ చేసి మాట్లాడితే వైశాలికి కోపం వస్తుంది. వైశాలితో మాట్లాడితే రుత్వికకి కోపం వచ్చేస్తుంది. అలా అక్కా చెల్లెళ్ళ మధ్య రోజురోజుకి దూరం పెరిగిపోతూ ఉంటుంది. ఎంతలా అంటే ఇంకా వారు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడరు. ప్రతి విషయంలోనూ తప్పులు వెతుక్కునే పనిలోనే ఉంటారు. నిజానికి అందులో ఏ తప్పు లేకపోయినప్పటికీ కూడా. ఇది అంతా అత్తగారు గమనిస్తూనే ఉంటుంది. కానీ అక్కా చెల్లెల మధ్య ఏదో చిన్న గొడవే వాళ్ళే కలిసిపోతారు అని అనుకొని తను వారి విషయంలో జోక్యం చేసుకోదు. కానీ రోజురోజుకి వారిద్దరి మధ్య దూరం పెరగడం గమనించిన అత్తగారు ఒకరోజు రుత్విక దగ్గరికి వెళ్ళి విషయం ఏంటి అని అడుగుతుంది. అందుకు రుత్విక బోరున ఏడ్చేసి, అత్తయ్య గారు, నా బాధను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు. మా అమ్మకి నాకంటే మా అక్కంటేనే ఇష్టం. మా అక్కకేమో ఇప్పుడు నా ముఖం చూడడం కూడా ఇష్టం లేదు. కనీసం మీరైనా నాకు తోడుగా ఉంటారా అని అడిగిన దాని గురించి చెప్పకుండా ఏదేదో మాట్లాడేస్తుంది. ఇంకా అత్తగారు చేసేది ఏమీ లేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మర్నాడు ఉదయం పెద్ద కోడలి దగ్గరికి వెళ్ళి విషయం కనుక్కునే ప్రయత్నం చేస్తుంది. లేదత్తయ్య, అది చాలా మారిపోయింది. చిన్న పెద్ద లేకుండా ఇష్టం వచ్చినట్టుగా నన్ను ఎదిరించి మాట్లాడుతుంది. తను ఇలా మారిపోతుంది అని నేను అస్సలు ఊహించలేదత్తయ్య అని వైశాలి కూడా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇటు తిప్పి అటు తిప్పి అనవసరమైన సోది అంతా చెబుతుంది. కానీ అసలు విషయం ఏంటో చెప్పదు. ఇంకా అత్తగారు విసిగిపోయి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా చేసేది ఏమీ లేక అత్తగారు తన వియ్యపురాలికి ఫోన్ చేస్తుంది. వీరిద్దరి మధ్య ఈ దూరం రావడానికి గల కారణం ఏంటి అని అడుగుతుంది. తల్లి ద్వారా జరిగిందంతా విన్న అత్తగారికి అర్థమవుతుంది తన కోడళ్ల మధ్య ఉన్న గొడవేంటో. దాంతో అత్తగారు ఒక నిర్ణయానికి వస్తుంది. మర్నాడు ఉదయం రుత్విక చూస్తూ ఉండగానే ఎప్పుడూ లేని విధంగా వైశాలిపై అత్తగారు పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. ఏంటిది వైశాలి, నీకు ఏ పని నేర్పకుండగానే మీ అమ్మ పెళ్లి చేసి పంపించేసిందా అత్తవారింటికి? నీకు కనీసం ఉప్మా చేయడం కూడా రాదా? అసలు ఇది నోట్లో పెట్టేలా ఉంది అనుకుంటున్నావా నువ్వు? లేక ఏది వండి పడేసినా మేమందరం తినేస్తాంలే అని అనుకుంటున్నావా అని అత్తగారు పెద్ద కోడల్ని మారు మాట్లాడనివ్వకుండా కడిగి పడేస్తుంది. అత్తగారి మాటలు విన్న వైశాలికి కంటి నుండి నీరు వరదలా కారిపోతుంది.
తన అక్కని అత్తగారు అలా చెడామడా తిట్టడం, దాంతో అక్క ఏడవడం అంతా చూసిన ఋత్వికకు కూడా తనకే తెలియకుండా కంటి నుండి నీళ్లు కారిపోతాయి. అత్తగారిపైన పట్టలేనంత కోపం వస్తుంది. వెంటనే వెళ్లి అక్కని ఓదార్చాలి అని అనుకొని ఒక్క అడుగు వెయ్యగానే మళ్ళీ తన అహం అడ్డుపడుతుంది. దాంతో ఇటు వెళ్ళలేక అటు ఉండలేక సతమతమైపోతూ ఉంటుంది ఋత్విక. మర్నాడు ఉదయం కొడుకులు ఇద్దరూ ఆఫీసులకు వెళ్ళిపోయాక అత్తగారు చిన్న కోడల్ని పిలిచి, ఏంటి ఋత్విక, మీ అక్క వంట పని చూసుకుంటూ ఉంది కదా ఎలాగో, నీకు కనీసం ఇల్లు ఊడ్చి తడిబట్ట పెట్టాలి అన్న జ్ఞానం కూడా లేదా? మీ అమ్మ నీకు ఏం చెప్పి పంపించింది అసలు ఇక్కడికి? మంచి చెడ్డ అనేవి ఏమీ నేర్పించలేదా? ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు పెద్దవాళ్ళు. ఇంకా ఎవరైనా నా ఇంటిని చూస్తే అర్థమైపోతుంది నా కోడళ్ళు ఎలా ఉంటారో అని. తన అక్కని దులిపినట్టుగానే చెల్లెల్ని కూడా మారు మాట్లాడనివ్వకుండా దులిపేస్తుంది అత్తగారు. దాంతో ఋత్విక అత్తగారి వింత ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోతుంది. అలాగే అది చూసిన వైశాలి కూడా షాక్ అయిపోతుంది. అరే, అసలు ఏమైంది? ఎప్పుడూ లేనిది అత్తగారు ఎందుకు ఇంత వింతగా ప్రవర్తిస్తున్నారు? పాపం చెల్లెల్ని అలా తిట్టేశారు. ఇదే విషయాన్ని మంచిగా కూడా చెల్లెతో చెప్పి చేయించుకోవచ్చు కదా, లేకపోతే నాకు చెప్పినా నేనైనా చేస్తాను. పాపం ఉదయాన్నే దీన్ని ఏడ్పించేసింది ఈవిడ అని బాగా తనలో తానే తిట్టుకుంటుంది. కాని అత్తగారిని ఏమీ అనలేక అలా మౌనంగా ఉండిపోతుంది. కొద్దిసేపటి తరువాత పాపం తన చెల్లెలు ఏడుస్తుందో ఏంటో అని ఆగపట్టలేక మొదటిసారిగా చెల్లెలి గదిలోకి వెళ్తుంది వైశాలి. ఆ సమయంలో ఋత్విక ఏడుస్తూ ఉంటుంది. అది చూసి వైశాలి గుండె ఆగినంత పని అవుతుంది. వెంటనే చెల్లెలి దగ్గరికి వెళ్ళి వారిద్దరి మధ్య ఉన్న గొడవలు అన్నీ పక్కన పెట్టి, ఋత్విక, ఏడవకు ఋత్విక, ఇంత చిన్న విషయానికే ఎవరైనా ఏడుస్తారా? ఏడవకమ్మా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాలే అన్ని పనులు. మళ్ళీ అత్తయ్యగారు నిన్ను ఎప్పుడూ తిట్టేలాంటి పరిస్థితిని నేను రానివ్వను ఋత్విక, ఏడవకమ్మా, ఏడవకు అని చెల్లెలికి ధైర్యం చెబుతుంది. అప్పుడు ఆ క్షణం ఋత్వికకి తను చేసిన తప్పేంటో బాగా తెలిసి వస్తుంది. అక్క అక్క అత్తయ్య గారు నన్ను ఎందుకు తిట్టారో కూడా నాకు అర్థం కాలేదు. అలాగే నిన్న ఉదయాన్నే నిన్నెందుకు తిట్టారో కూడా అర్థం కాలేదు. ఉప్మా నిజంగా బాగాలేదో ఏంటో అని నేను వెళ్ళి తిని చూశానక్క. కానీ నిజానికి ఎప్పుడు నువ్వు చేసే ఉప్మా కన్నా చాలా బాగుంది ఉప్మా. నీ దగ్గరికి రావాలి అని ఎంతో అనుకున్నానక్క. కానీ నా పొగరు నన్ను రానివ్వలేదు. కానీ అక్క, నువ్వు మాత్రం నాలా కాదు. అత్తయ్యగారు తిట్టగానే అమ్మలాగా నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేశావు. ఇలాంటి అమ్మ మనసు ఉన్న నీతో నేను ఇన్ని రోజుల నుండి గిల్లి కజ్జాలు ఆడుతూ మన మధ్య దూరాన్ని పెంచుకుంటూ పోయానక్క. సారీ అక్క, సారీ, నన్ను క్షమించక్క అన్న చెల్లెలి మాటలకు, లేదు ఋత్విక, తప్పు నీ ఒక్కదానిదే అయితే కాదు, నాది కూడా ఉంది. నువ్వు నాకంటే చిన్నదానివి. చిన్నపిల్లల చేష్టలే అనుకొని నేనైనా కొద్దిగా సర్దుకొని ఉండాల్సింది. నేను కూడా అలా చేయలేదు కదా, నన్ను కూడా నువ్వు క్షమించు ఋత్విక అని అక్కా చెల్లెళ్ళు కలిసి ప్రేమగా మాట్లాడుకోవడం చూసిన అత్తగారు అక్కడికి వచ్చి, అరే, మీరిద్దరూ అప్పుడే కలిసిపోయారా? నేను ఇంకా ఈ గయ్యాలి అత్తగారి నాటకాన్ని కనీసం 1 నెల 2 నెలలైనా వేస్తే కాని మీరిద్దరూ కలవరేమో అనుకున్నాను. బతికించారమ్మా, 1-2 రోజుల్లోనే కలిసిపోయారు. ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా, మీకు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో. ఇంత ప్రేమని మనసులో దాచుకొని చిన్నపిల్లల్లా ఇన్ని రోజులు కొట్టుకుంటూ మీ మనశ్శాంతిని పాడు చేసుకుందే కాక మన 2 కుటుంబాల మధ్య మనశ్శాంతిని కూడా పాడు చేశారు. అందుకే ఇంకా లాభం లేదు అని నేను ఈ గయ్యాలి అత్తగారి పాత్రను పోషించాల్సి వచ్చింది. తోటికోడళ్లలా మారగానే మీరిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకునే అక్కా చెల్లెళ్ళము అన్న విషయాన్ని మర్చిపోయారు. తోటికోడళ్ళు అంటే ఖచ్చితంగా గొడవ పడాలి అని ఎక్కడా రాసిలేదమ్మా. ఎన్నో ఇళ్లల్లో ప్రేమగా కలిసి ఉండే తోటికోడళ్ళు కూడా ఉంటారు. మీరు అలా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను.
ఇకపై అయినా ఇలాంటి గొడవలు లేకుండా మంచిగా ఉండండమ్మా అన్న అత్తగారి మాటల్ని విన్న తోబుట్టువులు అయిన తోటికోడళ్ళు చాలా సంతోషిస్తారు. వారి తప్పుని తెలుసుకొని మళ్ళీ ఆ పొరపాట్లు చేయకుండా వారు సంతోషంగా ఉంటూ ఇంట్లోని వారిని కూడా సంతోషంగా ఉంచుతారు. ఈ విషయమంతా తెలుసుకున్న రుత్విక, వైశాలి కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషిస్తారు. ఇంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది. మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం.